బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ వస్తే అతన్ని అరెస్ట్ చేయాలి అన్నాడు. అంతర్జాతీయ వ్యవహారాలు మాట్లాడే అధికారం అతనికి లేదు. అలాగే మోహన్ భాగవత్ జీ వస్తున్నప్పుడు కూడా ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్స్ అన్ని ఇష్యూ చేసి అతను న్యూయార్క్ ను చూసుకోమనండి ముందర. న్యూయార్క్ లో ఈ రోజు ఉన్నటువంటి క్రైమ్, అక్కడ ఉన్నటువంటి పేదరికం, అక్కడ వాళ్ళకు ఇళ్ళు దొరకట్లేదు. ఇళ్ళు దొరకకపోయేసరికి ధనికులను నేను చార్జ్ చేసి ఆ ఇళ్లలో వాళ్ళ ఇళ్లలో వీళ్ళని పెడతానంటున్నాడు. ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళందరినీ అతను నెత్తిన పోసుకుంటున్నాడు. సో ఇటువంటివన్నీ ఫస్ట్ మనం న్యూయార్క్ ని చక్కబెట్టమనండి. న్యూయార్క్ లో ఉన్న సమస్యలు ఇంకా కాదు. న్యూయార్క్ మొత్తం కుప్పకూలుతోంది. న్యూయార్క్ నుంచి అందరూ వలస వెళ్ళిపోతున్నారు. ఆ కంపెనీలన్నీ బయటకు పెడుతున్నాయి. దానిని ముందర ఆదుకుని ఆ ఊరిని ఆయన ఏం బాగా చేయడో చేయమనండి. అంతర్జాతీయంగా ఏం జరగాలో అమెరికా ప్రభుత్వం చూసుకుంటుంది. అమెరికా ప్రభుత్వం వీసా ఇచ్చిందంటే వాళ్ళు నువ్వు చెప్పేంత వరకు వాళ్ళకి ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో అమెరికన్ ప్రభుత్వం ఉందా? అమెరికాకు తెలియదా మోహన్ భాగవత్ అంటే ఎవరు, ఆర్ఎస్ఎస్ ఏంటి వాళ్ళకి తెలియదా? తెలియకనే వాళ్ళు వీసా ఇచ్చారా? నువ్వు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుందా? కాబట్టి జోరాన్ మమ్దా అనేటువంటి వ్యక్తి ఒక కంప్లీట్ జిహాదీలా ప్రవర్తిస్తున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డేకి వెళ్ళినటువంటి వ్యక్తి, పాకిస్తాన్ నుంచి నేర్చుకోవాలి అని చెప్తున్నటువంటి వ్యక్తి, తన తల్లి భారతీయురాలైనా కానీ కూడా భారతదేశపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నీకు మోదీ గారి మీద హేట్రెడ్ ఉంటే, ఆయనంటే నీకు ఈర్ష్య ఉంటే కనుక నీకు ఓటేసినటువంటి భారత మూలాల నుంచి వచ్చినటువంటి భారతీయులకు సంబంధించి వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటే ఎందుకు వెళ్ళలేదు? అలాగే జూస్, నీకు ఓటేసినటువంటి జూస్ దగ్గర ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ఇస్లాం కి సంబంధించి, అంటే ఈ కట్టర్ ఇస్లామిక్ భావజాలం సంబంధించి కాఫిర్లైనటువంటి వాళ్ళు హిందువులు అలాగే యహూదీలు ఇద్దరు కూడా వాళ్ళు శత్రువుల కింద భావిస్తారు. కాబట్టి వీళ్ళిద్దరిని వ్యతిరేకిస్తూ ఒక జిహాదీ లాగా ప్రవర్తిస్తున్నాడు జోరాన్ మమ్దా. ఒక పారదర్శకంగా, ఒక సెక్యులర్ గా ప్రవర్తించట్లేదు. అది మనం అక్కడ స్పష్టంగా అర్థమవుతాం. ఊరి ప్రజలకి ఆయన ఏం చేయాలో దానికి ఫోకస్ చేయాలి. కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి కాబట్టి అందరినీ సమదృష్టితో చూడవలసిన బాధ్యత. మతాల దృష్టిలో అందరినీ చూడడం అన్నది అతని యొక్క మనస్తత్వము, అతని యొక్క జిహాదీ మనస్తత్వం స్పష్టంగా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గిరిధర్ గారు, అక్కడ మోహన్ భగవత్ వీసాను రద్దు చేయాలని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ USCIRF కోరడం వెనుక ఒక వ్యూహాత్మక నేపథ్యం ఉంది అని కూడా ఒక చర్చలు జరుగుతున్నాయి. గిరిధర్ గారు, అదే నేను చెప్పాను. దాని యొక్క అధినేత, దాని చైర్మన్ వచ్చేసి ఆసిఫ్ మహమూద్ అని ఉన్నాడు. డాక్టర్ ఆసిఫ్ మహమూద్. అతను ఈ రోజు ఎందుకు పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి అత్యాచారం గురించి ఎందుకు నోరు మెదలుపట్టలేదు? అతను పైపెచ్చు అతను ఇందాక నేను చెప్పాను కదా, ట్వీట్ చేశాడు. గతంలో ట్వీట్ చేశాడు. ఏమన్నాడు? పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కాబట్టి అక్కడ హిందువులకి, క్రిస్టియన్లకి ఎవరికి స్థానం లేదు, సిక్కులకి అని చెప్పి ట్వీట్ చేశాడు. అంటే ఒక్క మతానికి మాత్రమే వత్తాసు పలుకుతూ ఇంక ఏ మతాలకి అటువంటి హక్కు లేదు అని చెప్పేటువంటి వ్యక్తి ఈ రోజు మత సామరస్యం గురించి, మత సామరస్యం లేనటువంటి సంస్థగా RSS అభివర్ణించడం ఎంత హాస్యాస్పదం. అతనే ఒక జిహాదీ మనస్తత్వంతో ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇది అర్థం చేసుకో. అలాగే మన దేశంలో హిందువుల పైన జరిగినటువంటి దాడులు, రామనవమి ప్రొసెషన్స్ లో కావచ్చు, లేదా మనకు ఇతరత్ర అల్లర్లలో, మత ఘర్షణలో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎందుకు మాట్లాడు? అలాగే అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడు? హిందూ ఆలయాల మీద వాళ్ళు గ్రఫిటీలు రాయడము, దాని మీద దాడులు చేయడము, అక్కడ ఏవో విరగొట్టడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు కదా, దాని గురించి ఎందుకు నోరు మెదలు పడతాను? కాబట్టి వీళ్ళందరూ కూడాను ఈ సంస్థలలోకి ఏదో విధంగా వాళ్ళు చేరుతున్నారు. కానీ వాళ్ళ మౌలికమైనటువంటి మానసికతలో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళు వచ్చినటువంటి మూలాల నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. జోరాన్ మమ్దాని తన తండ్రి ఉగాండా నుంచి వచ్చాడు. ఉగాండాలో 40 ఏళ్లుగా ఒకతనే ప్రెసిడెంట్ గా పాలిస్తున్నాడు. అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అతను చేస్తున్న అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ క్రిస్టియన్స్ కావచ్చు, ఇతరత్ర మైనారిటీస్ కావచ్చు, ఎంత సఫర్ అవుతున్నారో దాని గురించి ఎందుకు మమ్దాని మాట్లాడు? ఎందుకంటే మమ్దానికి అక్కడ భూములు ఉన్నాయి, 4-5 ఎకరాల భూములు ఉన్నాయి ఉగాండా, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి. అందుకని అక్కడ మాట్లాడితే కనుక తనకి భూములు, ఆస్తులు పోతాయి, కబ్జా చేసుకుంటుంది ఆ ప్రభుత్వం. అందుకని మాట్లాడు. కాబట్టి వీళ్ళందరూ కూడాను ఒక అజెండాతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు. వీళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఇవే చేశారు. హిందువులకు జరిగినటువంటి అత్యాచారాల గురించి వీళ్ళు ఏం మాట్లాడరు, ఏకపక్షంగా హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. వీళ్ళ టార్గెట్ అంతా 2 మతాలు, హిందూ మతం ఒకటి, హిందూ ధర్మం ఒకటి, రెండవది మనకు జూడాయిజం, మనకు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళ యోధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద వీళ్ళ టార్గెట్స్ ఉంటాయి. ఇంక ఏ మతాన్ని గురించి వాడు మాట్లాడు.
ఇస్లాంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు విపరీతంగా ఇన్ని కిరాతకంగా ప్రవర్తిస్తున్న దాని గురించి వీళ్ళేం మాట్లాడారు.